దేవుని నామానికి స్తోత్రాలను కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మనం ప్రభు బలకు సమీపంగా ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి మనము సిద్ధపడి ఇక్కడికి వచ్చాము. ఇప్పటి వరకు దేవుని ఆరాధించడానికి ఆయన ఇచ్చిన మహాదేశ్వర్యాన్ని బట్టి మరి లెక్కలేని స్తోత్రాలు. అలాగే ఆరాధించిన మనము ఆయన మన ముందు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడానికి మనం జ్ఞాపకం చేసుకుంటూ పనులు పాల్పొందులు పొందడానికి మనం సిద్ధపడదాం. ముందుగా కొన్ని లేఖన భాగాల నుంచి మనము దేవుని జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రభు ఈ లోకానికి వచ్చిన రీతి మన కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కలువరి సిలువలో ఎలా బలి అయ్యారు కొన్ని మాటలు మనం లేఖనాల ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఏలైనగా మన ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకటి చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా పాపలమై ఉండగానే చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన పరలోకపు తండ్రి, మీ స్తోత్రములు స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువును ఆరాధించే భాగ్యం దయచేశారు. స్తోత్రములు. అలాగే తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే సమయానికి వచ్చాం ప్రభు. మీరు మాతో ఉన్నారు, మీరు మా మధ్య ఉన్నారు తండ్రి. ప్రభు మేము పాపముల చేత ప్రాణం చచ్చిన వారు తండ్రి, మమ్మల్ని విమోచించడానికి తండ్రి ప్రభా మీరు ఎటువంటి ప్రేమను చూపించారు తండ్రి ప్రభా మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రభు చూపించండి, సహాయం దయచండి. మీ వాక్యం ద్వారా మీ బిడ్డలు హృదయాలు తాకుండా ప్రభావ ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ప్రభు నాయన అయోగ్య పాత్రని నా మాటలు కాదు, నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు ప్రభా, నన్ను మీ సాధనంగా పడుకుని మీ అమూల్యమైన మాటలు మీ బిడ్డలు గురిపింపజేసి ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు దయచేయమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా సమస్త ఘనత మహిమలు మీరే పొందాలి తండ్రి. మీరే అధ్యక్షుడు ఉండండి, మీరు మహిమ పొందమని ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చెప్పించండి, సహాయం దయచండి. మేము ఎలాగైనా స్వరంగా మీ బిడ్డలతో మాట్లాడండి ప్రభా. మీరే చెవు గ్రహించబడి మీ బిడ్డలు అనుసరించి సహాయం దయచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను చదువుతున్న గమనించండి. ఏలంగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సైతం ఒకటి చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా ఈ లోకంలో బలహీనులము, భక్తిహీనులము అంటే దేవుని మరి సంపూర్ణంగా ఎరగల వారమై ఉన్నాం మనము. మరి ఈ లోక బంధకాల చేత, ఈ లోకంలో ఉన్న సమస్యల చేత, ఈ లోకంలో ఉన్న మరి బంధాల చేత మనము బలహీనులమై ఉన్నాం. మనం ఏ విషయంలో బలహీనమై ఉన్నామో మనం ఆలోచన చేస్తూ ఉంటామేమో. ఏ విషయంలో బలహీనమై ఉన్నామో మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం మనం. కారణం ఏంటంటే నా బలహీనతలు నాకున్నాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకున్నాయి. మరి అందరికీ ఒకే ఒక్క బలహీనత కలిగి ఉన్నవారం కాదు. మన బలహీనతలు, వ్యక్తిగతమైన బలహీనతలు, శారీరకమైన బలహీనతలు, ఆర్థికమైన బలహీనతలు, అన్ని బలహీనతలతో ఏదో ఒక రకమైన బలహీనత చేత మానవుడు పీడింపబడుతున్నాడు, సతమతం అవుతున్నాడు. అయితే మనం ఇంకా బలహీనమై ఉండగానే దేవుడు మన కొరకు ఆలోచన చేశాడని ప్రియులారా. బలహీనమైనగా క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన మనం బలహీనమై ఉండగా మనము ఈ బలహీనతల నుంచి విడుదల పొందలేకపోతున్నామని ఆయన యుక్తకాలంలో మన కొరకు చనిపోయినట్లు ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. యుక్తకాలం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత మరి ఆయన జన్మలో తగ్గింపు ఉంది. ఆయన చేసిన ప్రతి పనులను తగ్గించుకున్నాడు. మరి నీతో నాతో మరి సమానంగా జీవించినట్లు మనం చూడగలుగుతున్న ప్రియ లేఖనాల్లో. అయితే అవన్నీ చూడడానికి మన సమయం లేదు. కానీ యుక్తకాలం అంటే 33.5 సంవత్సరాల యవ్వన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు ఆ కలువరి సిలువలో సిలువ వేయబడినట్లు మనం చూస్తున్నాం. యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయారు. భక్తిహీనులు అంటే ఎక్కడో లేరు ప్రియులారా. ఈ భక్తిహీనులము నేను, నీవు, మనందరం కూడా సర్వలోకంలో ఉన్న పాపులందరూ భక్తిహీనులు అయి ఉన్నారు. కారణం ఏంటంటే
దేవుడు అంటే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజుల్లో కూడా ఆయన లేఖనాలు చెప్తున్నాయి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తారు, మెస్సియా వస్తాడు అని తెలుసు, కానీ మెస్సియాను గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. శిష్యులు కూడా ఆయనతో కలిసి పనిచేశారు, తిరిగారు, అద్భుతాలు చూశారు, కానీ వాళ్ళు కూడా సంపూర్ణంగా విశ్వసించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మనం ఈ దినాల్లో వాళ్ళైతే తెలియక చేశారేమో. ఈ దినాల్లో వాక్యము, యేసుక్రీస్తు ప్రభు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే మరణించాడు, మనందరి కొరకే మరణించాడు, ఆయన నా కొరకే నలగొట్టబడ్డాడు, నా కొరకే సిలువ వేయబడ్డాడని అన్ని తెలుసుండి కూడా మన బలహీనత నుంచి మనం విడుదల పొందలేని వారుగా మనం ఉన్నాం, విమోచింపబడలేని వారుగా మనం ఉన్నాం, విడిచిపెట్టలేని వారుగా మనం ఉన్నాం. కనుకనే ఆయన మనందరి పాపాలు విమోచించడానికి ఆయన కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు ప్రియులారా. అంతేకాదు గాని నీతి మంతుని కొరకు సైతము కూడా చనిపోవడం అరుదు. ఒక మంచోడు ఉంటే ఆ మంచోడు కొరకు ఎవరైనా చనిపోవడం కూడా కష్టమే. ఇది చాలా మంచోడు అనుకుంటే ఆ మంచోడు కొరకు ఎవరైనా, నేను మంచోడు అయితే నా కొరకు ఎవరైనా చనిపోవడానికి నా కొరకు చనిపోతానంటే మాట మాత్రం చెప్తారు, అరే నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు, నువ్వు లేకపోతే నా భార్య అయినా, నా పిల్లలైనా, నా అన్నదమ్ములు, అక్కచెల్లెలు, స్నేహితులు, బంధువులు, అరే నువ్వు లేకపోతే నా జీవితమే లేదంటారు. నేను చాలా సార్లు అన్నమాట. నాకు చాలా ఇష్టమైంది ఈ లోకం మా అమ్మగారు. నేను అనేవాడిని, అమ్మ లేకపోతే నా జీవితం లేదనుకునేవాడిని, అమ్మ లేకపోతే నువ్వు లేకపోతే నేను బతకలేను అనుకోండి. అది కానే కాదు ప్రియులారా, కానే కాదు. అది శాశ్వతమైన ప్రేమ కదా. అన్న చెప్పారు ఇందాక, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మనమైతే అశాశ్వతమైన ప్రేమలో మనం ఉన్నాం. అయితే మనము మాటిచ్చి నెరవేర్చేవారుగా మనం లేము, తప్పిపోయేవారుగా మనం ఉన్నాం. దేవుడైతే శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు కనుక మనం ప్రేమించక ముందు ఆయన మనం ప్రేమించాడు, మనం వెతకక ముందు ఆయన మనల్ని వెతికాడు. మన పాపంలో ఉండగా మనల్ని ప్రేమించి యుక్త కాలంలో ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకంలో ఉన్న మరి ఏ పాపానికి మరి ఏ దోషానికి ఆయన అంటకుండా, మలినం అంటకుండా ఆయన మనందరి కొరకు చనిపోయినట్టు లేఖనాలను చూస్తున్నాం ప్రియులారా. ఒక మంచి వారి కొరకు ఎవరైనా చనిపోవడానికి కూడా ఆలోచన చేస్తారేమో. మరి ఎంతో ఇష్టమైన ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కొద్దిమంది చనిపోయారు. అయ్యో అతను మంచి నాయకుడు అని ఆలోచన చేసి ఆ హఠాత్తు వార్త విని కొద్దిమంది చనిపోయారు. కానీ ఉద్దేశపూర్వకంగా అలా చనిపోవడం వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? చనిపోయిన వారి కుటుంబాలకు ప్రయోజనం ఉందా? అయితే చనిపోయిన ఆ వ్యక్తి కొరకు వీళ్ళు చనిపోయారు, వాళ్ళకైనా ప్రయోజనం ఉందా? ఎవరికి వల్ల లేదు. కానీ ఈయనైతే మన పాపంలో ఉండగా, మరి దోషంలో ఉండగా, అనీతి మందులుగా ఉండగా మరి ఈయన మన కొరకు చనిపోయినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియులారా. ఈయన చనిపోవడం వలన మనకే ప్రయోజనం కలిగింది. చూడండి, ఇక్కడ మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అలా చనిపోయి ఆయన ప్రేమను మన మీద మన పట్ల చూపిస్తున్నాడంట. క్రీస్తు మన కొరకు మనం ఇంకా పాపలమైన ఇట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా ఈ లోక పాపాలను మనం జీవిస్తున్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు. అంతేకాదు గాని ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం నీతిమంతులము అయ్యి ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? ఆయన రక్తం వల్లనే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అదే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం ఒక మాట చదువుతున్నాం, గమనించడం తీయొద్దు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెలుగువాడును లేడు. మనం నీతిమంతులు కాదు, అనీతిమంతులుగా ఉన్నప్పుడు మరి ఆయన రక్తం వల్ల మనల్ని నీతిమంతులుగా చేశాడు ప్రియులారా. చేసి అమూల్యమైన సంఘంలో మనల్ని చేర్చాడు. మన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వస్తున్న వారమైన. కొంచెం ముందుకు వెళ్దాం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం కూడా చూడండి. అప్పగింపబడి చాలండి, మన అపరాధ నిమిత్తమే ఎందుకు కలవరి సిలువలో అప్పగించబడ్డాడంటే ప్రియులరా, అనీతి మంతులుగా మనం ఉన్నామని అక్కడ చూసాం, బలహీనలుగా ఉన్నాం, భక్తిహీనంగా ఉన్నాము కనుక ఆయన మరి అప్పగింపబడ్డాడు. అంతేకాదు కానీ మరి ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి ఆయన మనల్ని నీతి మంతులుగా చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆయన అప్పగింపబడ్డాడు ప్రియులారా, తను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకంటే మనందరి కొరకు. తప్పించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు కాదు నాన్న తప్పించుకునే ప్రయత్నము చేయలేదు ప్రియులారా. ఎందుకంటే మనందరము విమోచింపబడాలని ఆయన ఆలోచన చేశాడు. ఆయన అప్పగించబడి ఉండకపోతే మనకి మన పాపాలకు క్షమాపణ జరగదు. ఎందుకంటే ఎడ్ల చేత, మేకల చేత, కోడెల చేత మరి ధర్మశాస్త్ర ప్రకారం జరిగిన బలుల వలన మన పాపాలకు సంపూర్ణ విమోచన జరగలేదు. ఒకసారి ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు ఏదేను వనం నుంచి దేవుడు బయటికి పంపించినప్పుడు
అప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఒట్టిగా పంపించలేదంట, శర్మపు చొక్కాలు తయారు చేయించి పంపించాడు. ఆ మాట చూడండి ఒకటిసారి, ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం ఒక్క మాట త్వరగా తీసిన వారు చదవండి. కాబట్టి అమ్మ 2వ అధ్యాయము 3వ వచనం 31వ వచనం అమ్మ. రామ ఒక్కసారి 3వ అధ్యాయం క్షమించండి, 3వ అధ్యాయం 37 వచ్చింది కదా మరి 21. దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు చర్మపు చొక్కాలు చేయించే వారికి తొడిగించాడు. అంటే అక్కడ ఒక వధ జరిగింది, మనల్ని కాపాడడానికి మన ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచే ఈ కార్యం మొదలైన ప్రియులారా. మనల్ని కాపాడడానికి ఒక వధ జరిగింది. చర్మము తీస్తే ఏ జంతువైనా బ్రతుకుతుందా? ఎవరైనా బ్రతుకుతారా? ఏ జీవి బ్రతకలేదు. కానీ మనల్ని ప్రేమించి అక్కడ వధ చేశాడు దేవుడు. చర్మము తీసి చొక్కాలు తయారు చేయించాడంట ప్రియులారా. అంతేకాదండి, అదే ఆదికాండ గ్రంథంలో చూస్తున్న మనం ఇషాకుని బలిగా అర్పించమన్నప్పుడు దేవుడు మరి అబ్రహాం తీసుకెళ్లి బలి అర్పించడానికి దాని మీద మరి దాని మీద కట్టెల మీద పెట్టినప్పుడు వధించడానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ఒక్కడైనా నీ కుమారుని నువ్వు నాకు బలిగా అర్పించడానికి నువ్వు ఏది తీయలేదు కనుక నువ్వు అతన్ని ఏమని చేయకని చెప్తున్నాడు. చేయొద్దని చెప్పి అక్కడ ఒక పొట్టేలు 10 కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు చూస్తున్నట్టు చూపించాడు దేవుడు. తీసుకొచ్చే పొట్టేలను బలిగా అర్పించాడు. అదే సమయంలో ఇసాకుని బలిగా అర్పించుంటే మనకి పాపాలకు విమోచన కలిగేదా? కలిగేది కానీ కలిపిల్లారా. కనుకుని ఈ వేటి వల్ల మనకు విమోచన లేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకు, మనందరి పాపాల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. ఆయన అప్పగించబడ్డాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాం కదా, చూస్తాం కదా ఇందాక. మరొకసారి చదవండి అన్నమాట. 4:25 అప్పగింపబడి చాలు మన అపరాధం నిమిత్తము ఆయన అప్పగింపబడ్డారు ప్రియులారా. అప్పగింపబడ్డారు. ఆయన పట్టుకోలేదు, ఎవరు వెళ్ళారని పట్టుకోలేదు. వెళ్ళారు కానీ ఆయన పట్టుకోలేదు. తెలియదా యేసుక్రీస్తు ప్రభువారు? తెలుసు. సమాజ మందిరంలో, దేవాలయంలో బాగు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు, మరి స్వస్థతలు చేసినప్పుడు అనేక సార్లు ప్రభుని బహిరంగ స్థలాల్లో చూశారు. ఆయన కానీ పట్టుకోలేదు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు అని ప్రియులారా. తనను తాను అప్పగించుకున్నాడు. మీరు అక్కడ చెప్తున్నాడు మాట, అక్కడ రాసి పెట్టబడి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనము. యేసు తన సంభవింపు ఎరిగిన వాడే వెళ్ళి అడిగాను. చాలండి. 7వ వచనంలో కూడా ఉందమ్మా మాట. రెండోసారి కూడా చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? చదవం. అడిగాను. ఆయన అప్పగించుకున్నాడు ప్రియులారా. ఆయన అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలీదా? తెలుసు. కానీ బంధించడానికి వచ్చినప్పుడు ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. నేను ఏం చేశాను, నేను ఏ దోషం చేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదు అని ఎటువంటి షాకులు చెప్పలేదు. కారణం ఏంటంటే అటువంటి చెప్పుంటే నా పాపాలకు విమోచన లేనేలేదు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము, తండ్రి చిత్తము నెరవేరేది కానే కాదు. కాబట్టి ఆయన తను తాను అప్పగించుకున్నాడు పిల్లలు. అప్పగించుకుని మరి మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టినట్టు మనం చూడగలుగుతున్నాం పిల్లలు. ఇంకో మాట చూద్దాం, ముందుకు వెళ్దాం. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలండి. ఎప్పుడు వచ్చాడంటే ఈయన కాలము పరిపూర్ణమైంది, ఇంకా ఈ లోకమంతా నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు, తండ్రి ఆలోచన చేసి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఒక స్త్రీ గర్భాన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకాన్ని పంపించినట్టు మనం చూడగలుగుతున్నాం. మనం అక్కడ సువార్తలో చూస్తే మరి ఆదాము తరువాత అందరూ కనెను అని వ్రాయబడి ఉంటది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర వద్దరికి పుట్టెను అని ఉంటది. ఎందుకంటే ఆయన ఇష్ట ప్రకారం, చిత్త ప్రకారము ఆమె ఎందుకు పుట్టాను, ఆయనకి ఇష్టమైంది ఈ లోకానికి, ఆయనకి తానుగా ఈ లోకానికి వచ్చారు కనుక
ఆయనకి తను తానుగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని పంపించారు కనుక ఆయన పుట్టగలిగాడు ప్రియులారా. ఎవరి కాళ్ళే స్వతహాగా పుట్టలేరు. కనెను 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 అని రాయబడింది అక్కడంతా 38 సార్లు. 39 సారి యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రం పుట్టెను అని ఉంది. 39 జనరేషన్స్ అంటే జన్మలు అంటాం కదా, ఆ 39 జన్మలు జరిగేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు 39 జన్మలు ఈ లోకానికి వచ్చారు. తరాలు అదే జన్మలు తరాలు జనరేషన్ తరాలు 39 తరాల్లో 39వ తరంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన పుట్టాడు తప్ప ఆయన కనలేదు. అక్కడ రాసి పెట్టబడింది పుట్టేను, ఆమె ఎందు అయినా పుట్టేనని రాసి పెట్టబడింది ప్రియులారా. కారణం ఏంటంటే మనందరినీ విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తగిన కాలమందు చదువున గల్తీయులకు రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు పంపెను, స్త్రీ అందు పుట్టి కావాలని విమోచించుటకే లోబడ్డవాడు. ఈయన మనల్ని ఎలా చేసుకున్నాడంటమ్మా? ఆయన విలువైన రక్తం చేత మనల్ని కొని దత్తత తీసుకున్నాడంట. పిల్లలు లేని వారు ఏం చేస్తారు? సంతానం లేని వారు ఏం చేస్తారు? పిల్లల్ని దత్తత తీసుకుంటారు. మనమైతే పాపలో చచ్చిపోయిన వాళ్ళని, మనం చెడిపోయిన వాళ్ళని మనల్ని ఆయన దత్తత తీసుకున్నాడు. ప్రియులారా గమనించండి. మనం దేవునికి దూరం అయిపోయాం, తండ్రితో సంబంధం కోల్పోయాం. ఈ స్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన విలువైన రక్తం ఇచ్చి దత్తత తీసుకున్నాడు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే అమ్మేసుకుంటున్నారు పిల్లల్ని. ఎవరైనా పిల్లలు లేని కొనుక్కుంటున్నారు పెంచుకోవడానికి. కారణం ఏంటంటే వాళ్ళకి సంతానం లేదు, వాళ్ళు పెంచుకోవాలి. వీళ్ళకి సంతానం ఎక్కువైపోయింది, పెంచుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళు అమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువుకి మరి కూడా మనల్ని కొన్నాడు ప్రియులారా. ఆయన విలువైన రక్తం ద్వారా ఆయన మనం కొన్నట్టు అక్కడ తిమోతి రాసిన పత్రికలో చూస్తాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ అంటే డబ్బు చేత కాదు, మరి ఆయన రక్తం చేత మనం కొనబడ్డాం. దత్తపుత్రులుగా మనం చేసుకున్నాడు. మన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ఈ లోకానికి వచ్చి మనల్ని మరి తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు నిమిత్తం పంపించారు, ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎన్ని శ్రమలు అనిపించారో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఈ లోకానికి రావడమే కాదు కానీ ఇందాక చూసాం కదా యోహాను సువార్త 18:4 ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత ఏం జరిగిందో ఒక్క మాట చూద్దాం. చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనము. వరాయను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుడి ఇంటిలోకి తీసుకుని పోయి పేతురు దూరంగా వారి వెనక వచ్చుచుండెను. చాలండి. ఆయన తను తాను అప్పగించుకున్నప్పుడు వారు అంటే ఆయన ఏంటి తప్పించుకునే ప్రయత్నము చేయలేదు, వారి నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నము చేయలేదు. అయినా కాని లేఖనాల నెరవేర్పు ప్రకారము లేఖనాలను నెరవేర్చడానికి ఇవన్నీ జరిగినట్లు మనం చూసుకోవాలి ప్రియులారా. ఈయన ఏం చేశారంట? వారు ఆయన పట్టి ఈడ్చుకుని పోయారు. ఈడ్చుకుంటే వెళ్ళిపోయారంట, లాక్కుంటే వెళ్ళిపోయారు ప్రియులారా. మరి తను తాను అప్పగించుకున్న దేవుడు మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? తప్పించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడే ఏసా మీకు తెలియదా, నేను కాదని చెప్పి ఉండవచ్చు. కానీ తను తాను అప్పించుకున్నాడు. అటువంటి వ్యక్తిని, అటువంటి దేవుడిని మీరు నాతో రా అంటే వచ్చేవాడు. కానీ ఇక్కడ ఏం చేశారంట? ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. వారిని ఆయన్ని పట్టి ఈడ్చుకుని వెళ్ళారు ప్రియులారా. కారణం ఏంటంటే నా పాప భారము, మన పాప భారాల కొరకైనా ఏడవబడినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందుకు చూద్దాం. చూడండి 63వ వచనం కూడా చూడండి. అదే అధ్యాయం 63వ వచనము. యేసును పట్టుకున్న మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టిన వారు ఎవడో ప్రవచింపమని ఆయన అడిగి ఆయనకు విరోధముగా ఇంకనూ అనేక దూషణ వచనములాడిరి. చాలండి. అంతేకాదు ప్రియులారా, ఆయన ఏడవబడటమే కాదు, మన కొరకు ఆయన ఏడవబడటమే కాదు కానీ పట్టుకున్న మనుషులు అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పారట. యేసుక్రీస్తు ప్రభువుని కొట్టారంట, అరచేతులతో కొట్టారు. అక్కడ మరి మత్తయి సువార్తలో చూస్తున్నాం, అరచేతులతో కొట్టారంట. కొట్టి నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరు అని అడిగారంట. నిన్ను చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు కదా, వెనకాల నుంచి చిన్న దెబ్బ వేసి మనకి సరదాగా కదా అని ఎవరు కొట్టారు నిన్ను అంట కదా. అలాగా సర్వ సృష్టికర్త అయిన దేవుడితో వీళ్ళు పరాశకలాడారు, తమాషాలు చేశారు పిల్లలు. తెలియక దేవుణ్ణి వాళ్ళు ఇన్ని హింసలు పెట్టారు. కానీ అన్ని తెలిసిన యేసుక్రీస్తు ప్రభు నా కొరకే, మనందరి కొరకే ఈ శ్రమలు, ఈ అవమానాలు భరించారు ప్రియులారా. ఎంత ఘోరమైన ఇబ్బందులు ఇక్కడ మరి ఆయన అనుభవించారో మనం చూడగలుగుతున్నాం. యేసును పట్టుకున్న మనుషులు ఆయన్ను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టిన వాడెవడు ప్రవశింపమని ఆయన అడిగి ఆయనకు విరోధంగా అనేకమైన
దూషణ మాటలు ఎన్నో మాట్లాడారు, దూషించారు, ఆయన అవమానపరిచారంటే ప్రియులారా. ఇవన్నీ సహించడానికి కారణం ఏంటంటే మనల్ని ప్రేమించి, ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు కనుక, వెలకట్టలేని ప్రేమతో మనల్ని ప్రేమించారు కనుక మరి ఆయన ఇవన్నీ సహించినట్టు మనం చూడగలుగుతున్నాం. ముందుకు వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనము. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. అందరూ ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమనిది. ఇక్కడ కూడా మనం చూడగలుగుతాం. అన్ని సువార్తలు రాయబడిన పిల్లలు ఈ మాటలు ఇంచుమించుగా ఆయన కొట్టారు, అవమానించారు. ఎవరు కొట్టారో చెప్పమని అడుగుతున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువుకి సర్వం ఎరిగిన దేవుడు అయింది కూడా నోరు తెరవలేదు. కారణం ఏంటంటే ఆయన నోరు తెరిచుంటే, ఆయన ఏమైనా తిరిగేసి సమాధానం చెప్పుంటే మన పాపాలకు మరి విమోచన కలిగేది కానీ కాదు ప్రియులారా. ఇంకో మాట చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 15 చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 15 వచనము. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడే వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. చూడండి, వీళ్ళు అక్కడున్న ప్రజలను సంతోష పెట్టడానికి, అక్కడున్న మరి వారిని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న వారిని సంతోష పెట్టడానికే ఆయన్ను మరి సిలువకు అప్పగించినట్లు మనం చూడగలుగుతున్నాం. కొరడాలతో కొట్టడానికి ఇష్టపడ్డారట. అయితే పిలాతు భార్య చెప్తుంది, ఈయన నిర్దోషి, ఏ దోషము లేదు. ఈయన కూడా చెప్తాడు, ఆయన యందు ఏ దోషమో నాకు కనపట్లేదు. తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదని ఎరిగి కూడా ఇక్కడ ఆయన్ని మరి కొరడాలతో కొట్టడానికి అప్పగించినట్టు మనం చూడగలుగుతున్నాం. పిలాతు జనసమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడే వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువనేగా అప్పగించారు ప్రియులారా. ఈయన్ని కొరడాలతో కొట్టించడం అంటే 1-2 దెబ్బలు కొట్టలేదు కానీ ప్రియులారా, 1 తక్కువ 40 కొడాలు 39 కొరడా దెబ్బలు కొట్టాడు ప్రియులారా. ఎందుకంటే ఇందాక మనం గుర్తు చేసుకున్నాం, 39 తరాలు 39 తరాలకు ఒక్కొక్క తరానికి ఒక్కొక్క కొరడా దెబ్బలు లెక్క చొప్పున 39 కొరడా దెబ్బలు ఆయన మన కొరకు భరించాడు. ఎందుకంటే 39 తరాల్లో ఉన్న పాపాన్నంతా ఆయన ఆ కొరడా దెబ్బల్లో మరి ఆ కొరడా దెబ్బలతో భరించి ఈ పాపాన్ని అంతా తీసివేస్తాడు ప్రియులారా. ఒక్కొక్క కొరడా దెబ్బ తగులుతుంటే ఒకసారి అన్న చెప్పిన మాట, కొరడాలకి చివరంట ముళ్ళ గోళీలు తగిలించున్నాయంట. కొడుతుంటే వీపుని తగులుతుంటే మరి వీపులో ఉన్న కండలో దూచుకుని వెళ్ళిపోయి ఇలా కొట్టడమే కాదు కానీ ఇలా లాగినప్పుడు కండ ఆ కొరడానికి తగిలి మరి ఆ చర్మము చీరుకుని బయటకు వస్తుంటే రక్తం దారదారలుగా చిందింది ప్రియులారా. కారణం ఏంటంటే నా శరీర సుఖాల కొరకే నేను చేసిన పాపాలకు ప్రతిగా ఆయన శరీరము నలగొట్టబడింది. ప్రతి ఒక్కరు నా కొరకై మనం ఆలోచించేసుకుంటూ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ పరిస్థితిని. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపమైనా చేశారా? ఆయన శరీరం ఏ విధంగా సుఖపడిందా? ఏమైనా అపరాధం చేయడానికి ఆయన శరీరం ఇష్టపడిందంటే ఏ పాపము చేయలేదు. అక్కడ పిల్లలు చెప్తున్నాడు, ఈయన ఏ పాపము ఏ దోషము నాకు కనిపించట్లేదు. కానీ ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టబడింది. అక్కడ స్థలమే లేదు. ఏమైనా 39 కొరడా దెబ్బలు కొడితే మనం తట్టుకోగలమా? గ్యాప్ ఉంటుందమ్మా మన శరీరం మీద? ఉండదు. అటువంటిది ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టబడింది, చీర్చబడిందట. నాగల సాలువలే దున్నబడినట్లు మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఆయన శరీరం భూమిని నాగలతో దున్నప్పుడు ఏమవుతుందమ్మా? ఇలా చాలు కింద పాయగా అయిపోతుంది. ప్రభు వారి శరీరం కూడా మన శరీరాల కొరకే ఆయన శరీరం అంతా నాగల సాలువలు దున్నబడినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ఎంత శ్రమను అనిపించారు, ఎంత కష్టాన్ని అనిపించారు ప్రియులారా. ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం భరించలేని స్థితిలో మనం ఉంటాం. నేను బాత్రూమ్ నుంచి వస్తుంటే కాలు చిన్న అక్కడ గీసుకుంది, ఆ రేపు గీసుకుంది, నేను అక్కడే కూర్చునిపోయాను. ఏమీ కాలేదు. అది అంటే చిన్న స్టిక్ వేసుకున్న 2 రోజులు మారిపోయింది, అక్కడే కూర్చునిపోయాను. అటువంటిది యేసుక్రీస్తు ప్రభువు అయితే నా కొరకే మనందరి కొరకే 39 కొరడా దెబ్బలు భరించి ఆయన శరీరం అంతా మరి నలగొట్టబడింది, మరి ముద్ద చేయబడింది ప్రియులారా. ముద్ద చేయబడింది. ఆ ముద్దకు సాదృశ్యంగానే మనం పిండి పిసికి రొట్టె తయారు చేయడం జరుగుతుంది. ఇంకో మాట ముందుకు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27
మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనము. ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దాంతో ఆయన తల పెట్టేది. ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని. అంటే నేను యూదులకు రాజుగా మరి యూదా జాతిని సర్వలోకంలో ఉన్న లోకంలో ఉన్న మానవాళి పాపాన్ని అంతా పరిహరింపజేస్తానని ఆయన చెప్తున్నప్పుడు ఈయన యూదులకు రాజుగా ఈ లోకానికి వచ్చారని వారు హేళన చేశారు, ఎగతాళి చేశారు. అంతేకాదు కానీ ప్రియులారా, మరి ముళ్ళ కిరీటం ఒకటి, ముళ్ళ తీగులు చూస్తాం కదా, పెన్షన్ వేస్తూ ఉంటారు. ఆ తీగ గుచ్చుకుంటేనే పట్టుకుంటేనే రక్తం వచ్చేది, అంత మరి చెమికలుగా ఉన్నటువంటిది అది. అటువంటి దాంతో మరి కిరీటం చేసి ఆయన తల మీద పెట్టారంట. పెట్టడమే కాదు కానీ లోనుకంతా దిగ్గొట్టబడింది. ప్రియులారా, కారణం ఏంటి తెలుసా? మన మన తల ద్వారా చేసిన పాపాలకు, మన తలలో ఉన్న దోషాలకు, చెడు ఆలోచించి చెడు తలంపులతో మనం అనేకమైన పాపాలు చేస్తాం. దీని అంతటికి మనం ఏదైనా చేయాలంటే మన హృదయం ప్రేరేపిస్తూ ఉంటది. దీనికి ఆలోచనలన్నీ ఎవరిస్తారు? మెదడే. ఇదే చెప్పాలి. నువ్వు ఏదైనా కాలు చిన్నది గుచ్చుకున్నదంటే వెంటనే ఈ స్పర్శ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అరే నీకేదో గుచ్చుకున్నది తీసే అని చెప్తుంది. మనం ఎంత మాట్లాడుకున్న సమయం ఏముండదు, సెకండ్ లో అన్నమాట. సెకండ్ లో 10 వంతులు వెళ్ళిపోతుంది. వెంటనే ఏదో కాలు ఏదో తీస్తుంది. ఎవరు చెప్తారు ఆజ్ఞ? మెదడు. మనం పాపం చేయాలంటే హృదయం ప్రేరేపిస్తే దానికి ఆలోచన ఇది చెప్తూ ఉంటది. నువ్వు ఈ రోజు ఈ టైంలో ఇక్కడ వెళ్ళకూడదు. ఇటు బయటకు వెళ్తే ఇటు ప్రక్కకి వెళ్తే గిరీష్ అని ఉంటాడు, అటు ప్రక్కకి వెళ్తే డేవిడ్ ఉంటాడు. నువ్వు అటుకెళ్ళి ఒక దూరమైన కానీ ఇలా తిరిగి వెళ్ళి ఆ సందులప్పుడు అది చెప్తూ ఉంటది. ఎవరు చెప్తారంటే ఈ మెదడు చెప్తారు. దీనికి ప్రతిగానే ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. పిల్లారా, ఆయన తలలోకంట ఆ ముళ్ళు దిక్కుగొట్టబడినప్పుడు రక్తము దారదారగా కారుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఆయన 10,000లో సుందరుడని వ్రాయబడింది. ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, ఎంతో అందమైన వాడు. నీ కొరకు నా కొరకు స్వరూపాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే మన పాపాల కొరకు ఆయన ఈ శిక్షను అనుభవించాడు. మరి ఆయన ఆ దినాన్ని ఆ శిక్ష అనుభవించి ఉండకపోతే మరి నా శరీరంలో, నా తల్లు, నా జీవితంలో ఉన్న దోషాలు పరిహరింపబడి ఉండేవి. కానీ ఇంత ఘోర శిక్షను అనుభవించిన దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని బద్దులమై ఉన్నాం. తండ్రి, నా కొరకు ఈ లోకానికి వచ్చావు ప్రభా, నా కొరకు ఇంత ఘోర శిక్షణ అనుభవించావు. అపహాస్యింపబడ్డావు, నెట్టి వేయబడ్డావు, ఈడ్చబడ్డావు, కొరడాలతో కొట్టబడ్డావు ప్రభా. అంతేకాదు కానీ శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టబడింది తండ్రి. నీ రక్తము దారదారులుగా శిరస్సులోంచి దారదారులుగా కార్చబడుతుంది. నేను చూస్తున్నానయ్యా, ఇది శిక్ష అంతా నా కొరకే నువ్వు అనుభవించావని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒట్టుగా వచ్చి బలలో మరి ఇదేదో అర్హత కాదు, ఇదేదో మనం దీంట్లో చేయి ఉంచుతున్నామంటే ఇదేదో గొప్పతనం కాదు. కానీ ప్రియులారా, మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మన కొరకు చిందించిన రక్తము, కాల్చిన రక్తము, పొందిన దెబ్బలు, మరి అనుభవించిన శ్రమలు, భరించిన అవమానాన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. దేవుడు మీరు భరించిన వీటినన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించాం. ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకి మన దోషాలు ఏమైనా నడిస్తే వాటిని విడిచిపెట్టి మనము మరి బలలో చేయి ఉంచాలి. మన మీద బాప్తిజం పొందాం కదా, తమాషాగా వచ్చి బాప్తిజం పొందాం, నాకు లైసెన్స్ ఉన్నాను కదా, మన ఇష్టానుసారంగా పనులో చేయి ఉంటే మరి మనం శిక్షకు పాత్రలం అవుతాం. పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంత ఘోర శిక్షణ అనుభవించడం, ఆ విషయాన్ని సారికి మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మనం పాపం అనే దాని జోలికే పోము. ప్రతి దానికి మనం లోబడి జీవించగలుగుతాం. పిల్లలు అట్టి రీతిగా మనం జీవించగలిగితే ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉంటాం. పరలోక రాజ్యానికి వారసుగా మనం ఉంటాం. బాప్తిజం పొందినంతరాన్ని మన పేరు జీవ గ్రంథములు లిఖింపబడినా కానీ మన దోషములను బట్టి మనకు శిక్ష ఖచ్చితంగా ఉంటది. మనం ఆలోచన చేయాలి. ఇంత ఘోర శిక్ష అనిపించిన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, చేసుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ చూడండి. లోకసువార్త 23వ అధ్యాయము, క్షమించండి, లోకసువార్త 23వ అధ్యాయము 33వ వచనము. వారు కపాల బలపడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయన దోషం చేసిన దొంగలు 2 ఉన్నారు. ఆ దొంగలతో పాటు కూడా
ఈయన కూడా సిలువేశారని ప్రియులారా. అంతేకాదు కానీ అంతకుముందు మనం చూస్తున్నట్లయితే మరి అపారమైన కొయ్య సిలువను ఆయన భుజాన పెట్టి మోయించారు ప్రియులారా. మోయించుకుంటూ వచ్చారు గొల్గొతా కొండ వరకు. అది రోడ్డు మార్గము కానే కాదు. కొండలు గుట్టలు రాళ్లు, మరి సూదాటి రాళ్లు ఆయన కాళ్ళలో దిగుతూ ఉంటే రక్తం దారదాలుగా కారుతూ దారి పొడవున అనేక శ్రమలు అనిపిస్తూ నలిగిన శరీరంతో మరి పగిలిన శిరస్సుతో ఆ భారమైన సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ వరకు వచ్చే ప్రియులారా. అంతేకాదు కానీ ఆ భారమైన సిలువ భారమైన నా పాపాలకు మన పాపాలకు సాదృశ్యం ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా పాప భారానంతా కలువరి సిలువలో మోసుకుని పోయేవా ప్రభువా, ఆ సిలువలో మోసుకుని పోయేవా ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అది మనం ఏదో ఒక పిక్చర్ చూస్తున్నట్టు, ఆయన సిలువెట్టుకు వెళ్తుంటే మనం చూస్తున్నట్టు ఇలా మోసుకెళ్ళవా ప్రభువా ఇదేనా అని మనం అనుకోకూడదు. ఎంత భారమో ఆ సిలువ మోయటం, మన పాపాలు కూడా అంతే భారం ప్రియులారా. ఆ భారానంతా సిలువలో మోసుకుని వెళ్ళాడు. వెళ్ళటమే కాదు కానీ దొంగల మధ్య, ఇద్దరు దొంగల మధ్యనైనా సిలువ వేయబడ్డాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి బల్లలో పాల్పొంపులు పొందవలసిన వారమైనా. చివరికి ఒక మాట చదువుతుంది, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినమున దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకరి యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనము ఇంత శ్రమ పడిన యేసుక్రీస్తు ప్రభు, ఇంత ఘోర శిక్షణ అనిపించిన యేసుక్రీస్తు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన మనము, రక్షణ పొందిన మనము, బాప్తిజం పొందిన మనము ఏదో అలవాటు ప్రకారము, ఆచార ప్రకారము, క్రమం ప్రకారం వచ్చి బలలో చేయి ఉంచడం కాదు. కానీ చేయి ఉంచినట్లయితే దేవుని దుఃఖపరిచిన వారు అవుతా ఉంటాం పిల్లరా. ఇక్కడ చెప్తున్న మాట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనం ఎలా ముద్రింపబడి ఉన్నా, రాజులుగాను యాజక సమూహంగాను మనం ముద్రింపబడి ఉన్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువా నీవు నా కొరకే ఈ లోకానికి వచ్చావు ప్రభువా, నీ చివరి రక్తపడి సైతం నా కొరకే కాచావు ప్రభువా, నా కొరకే శ్రమలు అనుభవించావు, అవమానాలు భరించావు, కొట్టబడ్డా ఉమ్ము వేయించుకున్నావు తండ్రి, నా కొరకు పిడుగుతులు భరించావు, కొడాలతో కొట్టబడ్డావు తండ్రి, శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ భారమైన పరిస్థితులను భుజాన గొల్గొతా కొండ వరకు మోసుకుని వచ్చావు, కలువరి సిలువలో సిలువ వేయబడ్డావు, చివరి రక్తపడ్డ వరకు సైతం నా కొరకే కాచావు ప్రభు. తండ్రి ఇంత గొప్ప త్యాగం చేసావు తండ్రిని మన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు కానీ మన ఇష్టానుసారంగా క్రమం లేకుండా బలలో చేయి ఉంచడానికి మనము అర్హత లేదు. మనం ప్రియులారా, నూతనంగా వచ్చిన ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే గమనించండి. ఇది మర్యాద చొప్పున గొప్ప కొరకు మరి బలలో చేయి ఉంచడం కాదు, కానీ మన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి రక్షణ పొంది మరి మన రక్షణ విలువలను కాపాడుకుంటూ ఈ బలలో చేయి ఉంచాలని లేఖను సెలవిస్తుంది ప్రియులారా. ఇక్కడ చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనకు ముద్రేశాడంట. ఏమని ముద్ర? ఆ రాజులైన యాజక సమూహము ఆయన బిడ్డలుగా దత్తపుత్రులుగా మనం తీసుకున్నాడు. ఆయన రక్తం పెట్టి మనం కొన్నాడు. కాబట్టి ఈ ముద్రను మనం కాపాడుకుంటూ ఉండాలి ప్రియులారా. కాపాడుకున్నట్లయితే నీవు నేను పరలోక రాజ్యానికి వారసులము. అప్పుడు వారసులమే తప్ప రక్షణ పొందినంత మాత్రాన మన పరలోక రాజ్యానికి చేరేవారు కానే కాదు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మీకు ఒక మాటలో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎవరైనా ఊహించుకుంటారా పరలోక రాజ్యం ఎలా ఉందో? ఎవరైనా ఊహించుకున్నారా? నేను అనుకునేవాడిని ఇలా ఉంటదేమో, బంగారు పీదులు ఉంటాయి అక్కడ, మరి మనం దేవునితో ఉంటాము, రక్షింపబడిన వారందరూ అక్కడ ఉంటారంటే నేను ముందు ఎప్పుడు రాకముందు అనుకునేవాడిని. మా అమ్మగారు చనిపోయారు, సమాజ్ చేయబడి రక్షణ పొందింది. అమ్మ సమాజ్ చేయబడి 12 సంవత్సరాలు టాబ్లెట్ వేసుకోలేదు. మా అమ్మగారు రక్షణ పొందిన తర్వాత డైలీ ఉదయం సాయంకాలం బీపీ టాబ్లెట్లు వేసుకోలేదు. అటువంటిది రక్షణ పొందిన తర్వాత టాబ్లెట్లు వేసుకోలేదు. నేను అనుకున్నాను చాలా ఇష్టం నాకు అమ్మంటే. అక్కడే ఉంటుంది, నేను వెళ్ళిపోయి అమ్మని చూస్తాను అనుకున్నాను. కానీ మనం గుర్తుంచుకోలేదు. ఎందుకంటే గుర్తుంచుకున్నట్టయితే మళ్ళీ అక్కడ కుటుంబాలు పెడతాం, సంఘాలు ఏర్పాటు చేస్తాం, గ్రూపులు తెస్తామని. దేవుడు మరి మనకు అటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు పిల్లలు. అయితే నేను ఊహించుకున్నప్పుడు పరలోక రాజ్యం అంటే బంగారు పీదులు ఉంటాయి, ఇలా ఉంటది ఇలా ఉంటది, అబ్బో మనకు ఆకలి దప్పుకుండదని మనం అనుకునేవాడిని. కానీ
పరలోక రాజ్యం ఎలా ఉంటదంటే, నేను 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఒక పుస్తకంలో చూశాను. పరలోక రాజ్యం అంటే హెబ్రోన్ సంఘంలో ఉంటదంట. ఎంత గొప్ప మాట రాయబడింది అక్కడ. అది భక్త్ సింగ్ గారి సాక్ష్యం పుస్తకంలో 1979లో హెబ్రోన్ లో ఒక మీటింగ్స్ జరుగుతున్నప్పుడు దేశ విదేశాల నుంచి సేవకుడు వచ్చారంట ప్రియులారా. దక్షిణాఫ్రికాలో ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు. ఆయన ఫారినర్ సేవ చేస్తుంటే ఆయన కూడా ఈ మీటింగ్ కి ఆహ్వానించబడ్డాడంట. వచ్చిన తర్వాత ఆయన చూసి, ఆయన పెద్ద సేవకుడు, దైవజనుడు. వచ్చిన తర్వాత ఆయన హెబ్రోన్ లో మీటింగ్ జరగడానికి ముందు, ప్రారంభానికి ముందు విశ్వాసుల బిడ్డలందరూ బైబిల్స్ చేత పట్టుకుని మరి ఆ ప్రార్థనా స్థలానికి వస్తూ ఒకరికొకరు శుభవచనాలు చెప్పుకుంటూ, పలకరించుకుంటూ, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఆయన అప్పుడు అన్నాడంట, పరలోక రాజ్యం నేను ఎలా ఉంటుందో నేను చూడలేదు, కానీ పరలోక రాజ్యం అంటే ఇలాగే ఉంటదేమో నేను ఊహించుకోగలుగుతున్నానని చెప్పాడంట. కోషి గారైనా ఆయన రాస్తారు ఈ పుస్తకంలో ఆ మాట. అబ్బా ఎంత సంతోషమైందో. అంటే మనం ఎక్కడున్నామో పరలోక రాజ్యానికి వారసులుగా మరి మొదటి మెట్టులో మనం ఉండగలిగాం. వాక్యానుసారమైన సంఘంలో మనం ఉండగలిగాం. అంటే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇంత గొప్ప సంఘంలో మనం చేర్చబడ్డాం. అయితే వాక్యానుసారంగా దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అంటే హెబ్రోన్ లా ఉంటుంది అనమాట. క్రమమైన హెబ్రోన్ లాగా పరలోక రాజ్యం ఉంటుందని మనం చూడగలుగుతాం. కనుక మనం దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము మరి ఆరాధించాం. జ్ఞాపకం చేసుకోవడానికి కూడుకునే ఉన్నాం. మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పొందిన శ్రమలను, గాయాలను, ఆయన పొందిన మరణ వేదనను, కాచిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ బల్లలో పాల్పంపులు పొందవలసిన వారు ఉన్నాం. మరి ఎవరైనా అజాగ్రత్తగా, అనాలోచనగా మరి బల్లలో చేయి ఉంచకూడదని ప్రభు పేట మీకు హెచ్చరిస్తున్నాం. దేవుడి ఇచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని మనం దీవించిన గాక. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఇంతవరకు ప్రభా మీ దాసు నిలబెట్టుకుని మా కొరకే మీరు ఏ విధంగా కలవస్తులో ఆయన మరి శ్రమను అనుభవించారో తెలియజేశారు. కనుక ఈ సమయంలో నేను మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మా అపరాధం సరి చేసుకుంటూ, ఇదో ప్రభు మీరు మా కొరకే మరి కల్వరి శ్రమలో ఆయన మీ యొక్క శరీరాన్ని మరి చాలుగా ప్రభు కొట్టుకున్నారు. దాని ద్వారా మా పాపాలు విమోచించిన విధానం బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి యోగ్యకరంగా మీ శరీరంలో చేయాలన్న సహాయం చేయమని యేసు ప్రభువు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మరి ఎవరైతే ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోదలిచినారో మీ తలకు పైగా చేయి వెత్తినట్లయితే సహోదరులు మీ మధ్యలోకి తీసుకుని వస్తారు. తెలియని వారు ఎవరు తీసుకోదండి, ఇది ప్రసాదం కాదు. మరి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన వారే తలకు పైగా చేయి వెత్తినట్లయితే బలలో చేయి వేయనటువంటి వారు మరి కళ్ళు మూసుకుని మోకరించి మరి పశ్చాత్తాప ప్రార్థన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. క్షమించుటకు సిద్ధహస్తుడు మన ప్రభు.
మరి పలలో చేయి వేసి తరుణం దయచేయమని వేడుకోండి. ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే ఇప్పుడు ఇచ్చండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మటుకు ఇవ్వద్దు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పారు. ప్రేమల్సండి, మరొకసారి మీ పాత్రకి వస్తున్న ప్రభావ, మరి ఈ సమయంలో మేము మీ నాయన మీ యొక్క రక్తాల సాదృష్టి యొక్క ద్రాక్షసం తీసుకొచ్చుడుగా ఇది నా కొరకై మా కొరకై కలువరి శిలువలో మీరు చిందించిన పరిశుద్ధ రక్తమును యోచించుకుని యూనికరణ ఇందులో చేయవేయాలని సహాయం చేయమని యేసు ప్రణామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మరలా మీ చేయి ఎత్తండి. మరి ఒక్క చుక్క తీసుకుని ప్రక్కవారికి అందించండి. రక్తమే